నమస్కారం, నేను డాక్టర్ శక్తి నరసింహ, శ్రీశక్తి హాస్పిటల్, రాజమండ్రి. ఈరోజు చాలామంది కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుంటారండి. కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకొని, సార్ నాకు కొలెస్ట్రాల్ టెస్ట్లో ఈ పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి, దీనికి ఏం చేయాలి? కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వాడితే లైఫ్ లాంగ్ వాడాలా? ఎంత వాడాలి? ఏ డోసేజ్ వాడాలి? ఎంతకాలం వాడాలి? ఏం చేస్తే ట్యాబ్లెట్ వాడకుండా తగ్గిపోతుంది? ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారండి. అసలు కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది ఫాస్టింగ్తో చేయించుకోవాలా, నార్మల్గా ఉన్న ఏ టైంలో ఉన్నా చేయించుకోవచ్చా? వీటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు కొలెస్ట్రాల్ టెస్ట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అది తెలుసుకోవాలండి. దీంట్లో టోటల్ కొలెస్ట్రాల్ అనేది వస్తుంది. టోటల్ కొలెస్ట్రాల్ అని వచ్చిన తర్వాత ఒక వాల్యూ ఉంటుంది. దాని తర్వాత మిగతా చాలా పదాలు వస్తాయి. కైలో మైక్రాన్స్ అంటాం, ట్రైగ్లిసరైడ్స్ అంటాం, విఎల్డిఎల్, ఐడిఎల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్ అంటాం. ఈ విఎల్డిఎల్, ఐడిఎల్ అని డెన్సిటీని బట్టి డివైడ్ చేసిన పార్ట్స్. ఇవన్నిటిని కలిపి లైపోప్రోటీన్స్ అంటాం. సో వీటిల్లో హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటాం, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. సో ఇప్పుడు హైపర్ లిపిడీమియా అంటే లిపిడ్స్ ఎక్కువ ఉంటే హైపర్ లిపిడీమియా అంటాం. వీటి వల్ల ఏమవ్వచ్చు? కొన్ని కండిషన్స్ రావచ్చండి. దాంట్లో గ్జాంథిలెస్మా అని వస్తుంది, పక్కనున్న బొమ్మలో చూడొచ్చు. అట్లాగే లైపీమియా రెటినాలిస్ అని వస్తుంది. గ్జాంథోమాస్ అంటాం, టెండినస్ గ్జాంథోమాస్ అంటాం, ట్యూబరస్ గ్జాంథోమాస్ అంటాం, ఆర్కస్ సెనిలియన్స్ ఆర్ కార్నియలియస్ అంటాం. అట్లాంటివి రావచ్చు. సో ఇప్పుడు డిస్లిపిడీమియా అంటే లిపిడ్స్లో చేంజెస్ ఎందుకు వస్తాయి? ఇవి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తాయి. కెలోరిక్ ఎక్సెస్ అంటాం, దానివల్ల వస్తాయి. ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే బయట ఫాస్ట్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, ఇట్లాంటివి షుగర్ ఫ్రీ ఫుడ్స్ ఇట్లాంటివి తీసుకోవటం వల్ల సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పెరుగుతాయి. సో లో కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్స్ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ న్యూట్రియంట్స్ అంటే ఇవన్నీ ఏంటంటే అవసరం కన్నా అవసరమైనవి కాకుండా పక్కనే ఏవి తినటం వల్ల వస్తాయి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, కదలకుండా ఎక్సర్సైజ్ లేకుండా ఒకే చోట కూర్చొని టీవీలు చూడటం, కంప్యూటర్లు చూడటం, వీళ్ళకి లిపిడ్స్ లిపిడ్ ప్రొఫైల్ అనేది మారుతుంది. అట్లాగే ఎక్కువ రైస్ తినటం వల్ల ఇది మారుతుంది. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, వీటి వల్ల కూడా ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఇండివిజువల్ కాంపోనెంట్స్ చూద్దాం. ఇవి ఎవరిలో ఎక్కువ ఉంటాయి, ఎందుకు ఎక్కువ ఉంటాయి? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడు ఎలివేట్ అవుతుంది. ఈ థైరాయిడ్ డిజార్డర్స్లో, హైపోథైరాయిడ్లో ఎల్డిఎల్ అనేది ఎక్కువ అవుతుందండి. లివర్ డిసీజెస్లో ఎక్కువ అవుతుంది. కోలిస్టాసిస్ అంటాం, దాంట్లో ఎక్కువ అవుతుంది. కిడ్నీ డిసీజెస్, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటాం, వాటిల్లో ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉండొచ్చు. అట్లాగే ఇప్పుడు అందరికీ ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ చేస్తే దానికి ఏం చేయాలంటే అసలు ట్రైగ్లిసరైడ్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి? హైపర్ ట్రైగ్లిసరైడిమియా అంటాం. అది ఆల్కహాల్ తాగితే ఎక్కువ వస్తాయండి. ఒబెసిటీలో ఎక్కువ ఉంటాయి, ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉంటాయి, డయాబెటీస్లో ఎక్కువ ఉంటాయి. హైపోథైరాయిడ్, కిడ్నీ డిసీజ్, ఓసీ పిల్స్ అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్, అట్లాగే హై డోస్ డయూరిటిక్స్ అంటాం. కొన్ని మందులు వాడటం వల్ల కూడా ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ అవుతాయి. మరి ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు? ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ మెడికల్ కండిషన్స్ మాకెందుకు అంటే చాలామంది బ్లడ్ టెస్ట్ చేయించుకొని బయట ఇప్పుడు చాలామంది ల్యాబొరేటరీస్ వచ్చేసినాయి, అక్కడ చేయించుకొని రిపోర్ట్స్ పట్టుకొని మా దగ్గరికి వస్తారు కంగారు పడిపోయి. ఆ కంగారు పడకుండా ఇవి ఉన్నాయి మీకు, వీటి వల్ల కూడా ఎక్కువ అవుతాయని చెప్పడమే వీడియో ఉద్దేశం. అట్లాగా లో హెచ్డిఎల్ అంటాం. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. ఇది ఎక్కడెక్కడ తక్కువ ఉండొచ్చు? డయాబెటీస్లో ఉండొచ్చు, టొబాకో, ఒబిసిటీ, మళ్ళీ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నిటిలో హెచ్డిఎల్ అనేది తక్కువ ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా తక్కువ ఉంటాయి. సో ఇవి చెప్పడానికి కారణం ఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్, హెచ్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయి నార్మల్ కండిషన్స్లో అని తెలిస్తే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఫిజియలాజికల్ కండిషన్, దాంట్లో పెరిగినాయి, కంగారు పడద్దు. సో అట్లా కంగారు పడకుండా ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నారు, ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోయినాయి. ట్రైగ్లిసరైడ్స్ పెరిగిందని కంగారు పడతారా, లేకపోతే ఆల్కహాల్ తగ్గిస్తారా ట్యాబ్లెట్ వాడకుండా? సో అందుకని ఇవి చెప్పడం జరిగింది. ఇప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ క్రైటీరియా అని ఒక క్రైటీరియా ఉందండి. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ క్రైటీరియా ఏంటంటే, మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే 4-5 డిజార్డర్స్ని కలిపి ఒక సిండ్రోమ్ అంటాం. ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, డిస్లిపిడీమియా, ఇవన్నిటినీ కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అనొచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ అనటానికి క్రైటీరియా ఏంటి? అబ్డామినల్ ఒబిసిటీ. అబ్డామినల్ ఒబిసిటీ అని ఎట్లా తెలుస్తుంది అంటే వేస్ట్ సర్కంఫరెన్స్ చూస్తాం.
అదే మేల్స్లో అయితే మోర్ దెన్ 40 ఇంచెస్, ఫీమేల్స్లో అయితే మోర్ దెన్ 35 ఇంచెస్ వేస్ట్ సర్కంఫరెన్స్ ఉంటే అబ్డామినల్ ఒబిసిటీ ఉందంట. సో అట్లాగే ట్రైగ్లిసరైడ్స్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 150 mg/dL. హెచ్డిఎల్ లెవెల్స్ మేల్స్లో అయితే లెస్ దెన్ 40, ఫీమేల్స్లో అయితే లెస్ దెన్ 50. అట్లాగే ఫాస్టింగ్ గ్లూకోజ్ మోర్ దెన్ 100. సో ఈ వాల్యూస్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ర్యాండమ్గా బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఇవి కనుక ఉంటే కనుక మీకు మెటబాలిక్ సిండ్రోమ్లో ఉన్నట్టు. దానికి మనం ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకున్నాం, కానీ వీటికి ఏం చేయాలంటే ఏం లేదండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఫస్ట్. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసిన తర్వాత ఫాలో అవుతా అవసరమైనప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకుంటాం. ఇప్పుడు అబ్డామినల్ ఒబిసిటీ ఉంది, వేస్ట్ సర్కంఫరెన్స్ మోర్ దెన్ 40 ఇంచెస్ మేల్స్లో ఉందంటే వీళ్ళు పొట్ట తగ్గించాలి, ఒబిసిటీ తగ్గించాలంటే వీలైనంత ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, డైట్ చేయాలి. ఇవి చేస్తే తగ్గుతాయి. ఇవన్నీ చేయకుండా మందులు వాడేద్దాం తగ్గిపోతుంది అనుకొని వాళ్ళని తిట్టేద్దాం, వాడిని తిట్టేద్దాం, లేకపోతే దీనివల్ల పెరిగిపోయింది నాకని బ్లేమ్ చేసుకోవటం కన్నా తగ్గించుకుంటేనే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో పడిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తుంటే దీంట్లో కొలెస్ట్రాల్ ఉంది, షుగర్ లెవెల్స్ ఉన్నాయి, తర్వాత ఒబిసిటీ. వీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ మనం ప్రివెంట్ చేయొచ్చు.